Hi friends, this is your Kiran. Welcome back to Kiran Fact Sports channel. IPL 2024లో సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక ఐపీఎల్ రికార్డ్ స్కోర్ అండ్ టీ20 ఏ లీగ్లో అయినా కూడా ఇది రికార్డ్ స్కోరే 287 అయితే కొట్టారు. అండ్ అందులో బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ది ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చు. సెంచరీ బాదాడు ట్రావిస్ హెడ్. ఆ తర్వాత అతను ఒక డిఫరెంట్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. బ్యాట్ పైకెత్తి దానిపై హెల్మెట్ పెట్టి దానికి ఓ స్టోరీ ఉంది. చూసే ముందైతే నిన్న ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ నచ్చిన వారంతా వీడియోని లైక్ చేయండి అండ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. నిన్నటి మ్యాచ్లో ఎవరు బాగా ఆడారో అనేదైనా కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్టయితే ట్రావిస్ హెడ్ నిన్న సెంచరీ కొట్టగానే బ్యాట్ పైకి లేపి దానిపైన హెల్మెట్ పెట్టి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీని వెనుక ప్రముఖ అనలిస్టులు చెప్పినటువంటి డీటెయిల్స్ అంటే మనకు మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ట్రావిస్ హెడ్ ఒకప్పుడు ఆర్సీబీకి ఆడాడు. పెద్ద అవకాశాలు ఇవ్వలేదు ఇతనికి, కొద్ది అవకాశాలు ఇచ్చారు. అండ్ వచ్చే సీజన్ అతన్ని రిలీజ్ చేశారు. ఒకటే సీజన్ ఉంచుకున్నారు, అందులో కూడా ఛాన్సెస్ ఇవ్వలేదు. సో ఆ టైంలో అందులో క్రిస్ గేల్ ఆడేవాడు. సో క్రిస్ గేల్ సెలబ్రేషన్స్ ఇలానే ఉంటాయి. బ్యాట్ పైన హెల్మెట్ పెట్టి సెలబ్రేట్ చేస్తాడు ఏదైనా హాఫ్ సెంచరీ కొట్టాక. సో ట్రావిస్ హెడ్ ఒకప్పుడు ఆర్సీబీ ప్లేయర్, తనకు తగిన అవకాశాలు ఇవ్వలేదు అండ్ తనని రిలీజ్ చేయడం ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా సింబల్ ఇచ్చాడని చెప్పి అప్పుడు ఉన్న క్రిస్ గేల్ ఏ విధంగా అయితే చేశాడో ఆ విధంగా చేశాడు. ఆర్సీబీకి ఆడే క్రిస్ గేల్ ఎలా చేశాడో అలా చేశాడని చెప్పి అయితే అనలిస్టులు చెప్తున్నారు. సో మొత్తానికి ఆ సెలబ్రేషన్ వెనుక ఒకప్పుడు ఆర్సీబీకి ఆడినటువంటి విషయాన్ని గుర్తు చేశాడు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అండ్ మనకు ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మ్యాచ్ గెలిచాక అతడు మాట్లాడుతూ ఆ బ్యాటింగ్ వికెట్ మీద తనకు బౌలింగ్ మానేయాలనిపించింది, బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ చేయాలనిపించింది. సో బౌలింగ్ చేసే బదులు తను బ్యాటింగ్ చేస్తా అని చెప్పి అతడైతే జోక్ చేశాడు. ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ వికెట్ అది, బౌలర్స్కి అసలే స్కోప్ లేదు. అయినప్పటికీ కూడా ట్రావిస్ హెడ్ మనకు ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవడానికి చాలా హెల్ప్ చేశాడు. అండ్ హెన్రిచ్ క్లాసెన్ నిన్నటి మ్యాచ్లో వన్డౌన్లో వచ్చాడు, కొన్ని బాల్స్ చూసి ఆడాడు, ఆ తర్వాత విజృంభించి ఆడాడు. సో ప్రతి మ్యాచ్లో కూడా ఇలా వన్డౌన్లో వస్తే హెన్రిచ్ క్లాసెన్కి కాస్త సెట్ కావడానికి టైం అండ్ ఆ తర్వాత అతడు హిట్టింగ్ చేసే విధానం మీకు బాగా తెలుసు. సో ఆ హిట్టింగ్ చేయడానికి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్లా కొన్ని బాల్స్ ఆడాల్సి ఉంటుంది. సో ఆ విధంగా హెన్రిచ్ క్లాసెన్ ప్రతి మ్యాచ్లో ముందు వచ్చినట్లయితే ఆరెంజ్ క్యాప్ ఒక లీడ్లో ఒక కంటెస్టెంట్ రేస్లో ఉండేవాడు. సరైన ఛాన్సులు రాక కాస్త రన్స్లో వెనుకబడ్డాడు. అందుకే నిన్న కాస్త టాప్లో వచ్చాడు. సో మొత్తానికి మీరేమనుకుంటున్నారు? హెన్రిచ్ క్లాసెన్ వన్డౌన్లో వస్తే బెటరా కాదా అనేది కూడా కామెంట్ అయితే